నంద్యాల జిల్లాలో ఆలయాలపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఇవాళ బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆలయం మూసివేయనున్నారు అధికారులు. రేపు తిరిగి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలను ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలో ఆలయాలపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఇవాళ బనగానపల్లె మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆలయం మూసివేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలో పలు ఆలయాలు మూసివేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సోమవారం తెల్లవారున 5 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నారు. ఇటు నంద్యాల జిల్లాలో శ్రీశైలము, మహానంది, యాగంటి పుణ్యక్షేత్రాలలో ఈ మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. 1 గంట అనంతరం ఆలయ తలుపులను మూసివేస్తూ తిరిగి సోమవారం ఉదయం 8 గంటలకు ఆలయాలను తెరుస్తున్నారు. ప్రధానంగా చంద్రగ్రహణం కారణంగా రాత్రి ఈ 9:56కు ప్రారంభమై 1 గంట 26 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం కారణంగా ఆ ప్రధాన ఆలయాలలో చంద్రగ్రహణం అనంతరం ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమాల అనంతరం తిరిగి భక్తులను అనుమతించడం జరుగుతుంది. శ్రీశైలంతో పాటు శ్రీశైలానికి సంబంధించిన ఉప ఆలయాలు అటకేశ్వరం, సాక్షి గణపతి, శిఖరేశ్వరం తదితర ఆలయాలతో పాటు ఇటు మహానంది, ఇటు యాగంటి పుణ్యక్షేత్రాలలో కూడా చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నారు. అనంతరం సోమవారం 8 గంటల నుంచి ఇటు శ్రీశైలంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా సర్వదర్శనంతో పాటు బ్రేక్ దర్శనాలను కూడా సోమవారం 8 గంటల నుంచి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇదే తరహాలోనే ఇటు మహానంది, యాగంటి పుణ్యక్షేత్రాలలో కూడా సోమవారం ఉదయం 8 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫోన్ చేయలేకపోయినా రామకృష్ణజీ, నేను చూసి నేనే చూస్తున్నాను కదా.